రుద్రాంగి పట్టణ ప్రజలకు ఎప్పుడు నా వెనుట నా యువశక్తిలో వాళ్ళందరూ నాకు ఆహ్వానం పలుకుతూ నాకు ఆశీస్సు అందజేయడానికి వచ్చారు. వారందరూ కూడా నా నమస్కారం. అలాగే ఎక్కడికి వెళ్ళినా నాకు ముఖ్యంగా హారతులిచ్చి ఆహ్వానించే మా చెల్లెళ్ళు, మా ఆడపడుచులు, మా తల్లులు, వాళ్ళు నాకు ఇలా స్వాగతం పలకటం, వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ బిడ్డని ఆహ్వానించినట్లుగా వాళ్ళందరూ కలిసి నాకు ఈ రోజున ఆహ్వానం పలకడం అనేది రుద్రాంగి నా సొంత ఊరు, నా సొంత రుచి ఫీలింగ్ వస్తుంది. ఎక్కడైతే ఆత్మీయులు ఉంటారో, ఎక్కడైతే ప్రేమ వాత్సల్యాలు ఉంటాయో, ఎక్కడైతే రానా బిడ్డ రా బిడ్డ అంటారో అది నిజమైన ప్లేస్. అలాంటి ప్లేస్ నాకు ఇది. వెళ్ళిన ప్రతి చోట కూడా నాకు ఆ ప్రేమ కనబడుతుంది, ఆ వాత్సల్యం కనబడుతుంది, ఆ అభిమానం కనబడుతుంది. ఈ అభిమానం ఈ రోజు కాదు, 30 సంవత్సరాలు నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు ఇలా యంగ్ బ్యాచ్ లో ఉండగా సినిమాలు చేస్తున్నప్పటి నుంచి నాకు ఈ రోజు వరకు కూడా మీరందరూ నాకు ఎంత అభిమానంతో ఎంత పెద్దవాడిని చేశారు. మీ గుండెలు ఎంత పెద్ద స్థానం ఇచ్చారు నాకు. ఈ రోజున ఇన్నాళ్ళు మాకు వినోదం అందజేశావు, మేమంతా సంతోషించాము. ఇక మీద మా కష్టాల్లో నువ్వు పాలు పంచుకొని మాకు సహాయంగా ఉంటూ జీవితంలో 24 గంటలు మాకు సంతోషాన్ని ఇవ్వు. 2 గంటల సినిమా సంతోషం కాదు, 24 గంటలు మా సంతోషాన్ని ఇవ్వు అని ఈ రోజున మీరు నన్ను ఆహ్వానించారు. దానికోసమే ఈ రోజు నేను నాకు ఇష్టమైన సినిమా జీవితాన్ని వదులుకున్నాను. సుఖ సంతోషాలు చాలు అనుకున్నాను, డబ్బు అంతకంటే చాలు, మీరు నాకు చాలా ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు నాకు కావాల్సింది ఆత్మసంతృప్తి. ఆత్మసంతృప్తి కోసం నేను తహతహలాడుతున్నప్పుడు రా మా జీవితాల్లోకి వచ్చి మాకు సేవలు అందజేయి, మాకు భుజం కాయి, మా జీవితాల్లో సంతోషం నింపు. చాలా మందిని నమ్ముకున్నాం, వాళ్ళందరూ కలిసి ఏదేదో చేస్తారని ఎవ్వరు ఏమీ చేయట్లేదు. ఎన్నాళ్ళు చూసినా